మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్కోట మండల పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ వారికి, అలాగనే ప్రేమతో నన్ను ఆహ్వానించిన దైవసేనలు, అభిషక్తులు, స్నేహితులు బిషప్ జాషువా గారిని బట్టి, అలాగే కమిటీ వారిని బట్టి, పెద్దలను బట్టి, కూడొచ్చిన సేవకులందరినీ, వారి కుటుంబాలను బట్టి, ప్రత్యేకంగా నాతో కూడా వచ్చిన దైవ సేవకులు రెవరెండ్ కరుణ్ కుమార్ గారిని బట్టి, అలాగే మా ప్రియులు, స్నేహితులు, మా సోదరులు బ్రదర్ డేవిడ్ రాజు గారిని బట్టి ప్రభువు నామాన్ని కనపరుస్తున్నాను. ఏదైనా సభాధ్యక్షులను బట్టి మరొకసారి ప్రభువు నామాన్ని కనపరుస్తున్నాను. ఎంతవరకు సమయం మనం పాటించాం పిల్లరా, మరి టైంకే వాక్యం ఇచ్చారు కాబట్టి నేను కూడా వాళ్ళ సమయానికి ముగించి వారికి అప్పగిస్తాను. ఇదందరం కూడా కలిసి దినం ఈ రీతిగా కూడుకొని ఈ సహవాస సభలో మనం ప్రభువుని మహింపరచాలని, ప్రభువుని గణపరచాలని ప్రార్థనాపూర్వకంగా మరందరూ కలిసి ఈ కూడికని ఏర్పాటు చేసుకున్నారు. అందుని బట్టి మరొకసారి నేను ప్రభు నామాన్ని స్తుతిస్తుంటున్నాను. ఈ సమయంలో, ఈ నూతన సంవత్సరంలో ప్రియులారా, దేవుని సేవకులు అయిన మనం ఎలాంటి పరిచర్యలు చేయాలో, మన సహవాసం, మన పరిచర్య, మన ఈ ప్రేయర్ ఫెలోషిప్ ఏ రీతిగా ముందుకు సాగాలో కొన్ని విషయాల మీద పంచుకోవాలని ఆశపడుతున్నాను. బైబిల్ తెరిచి ఎవరైనా ఒక్కరు సహకరిస్తే మిగిలిన వారు విందాం. రికార్డింగ్ కూడా అవుతుంది. మరలా ఆ యొక్క సందేశం యూట్యూబ్లో పెట్టబడుతుంది. మీతో పాటు చాలామంది దాన్ని వీక్షిస్తారు. అక్కడ దయతో దేవుని సేవకులుగా మనం వాక్యమైనంతసేపు ఇటు తిరగకుండా, ఎవరు లేవకుండా కొద్ది నిమిషాలు మనం ఓపిక కలిగి దేవుని మాటలు వినగలిగితే ఈ ఉదయకాలమందు బలమైన తాకిడి దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రొత్త సంవత్సరంలో దేవుడు క్రొత్త కార్యాలు చేయబోతున్నాడు. అద్భుత కార్యాలకు దేవుడు నాంది పలకబోతున్నాడు. ప్రియమైన దేవుని సేవకులారా, బైబిల్ తెరిచి రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో వచనం 8 మరియు 9లో ఒక ప్రాముఖ్యమైన మాట రాయబడింది. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో 8 వచనం 9లో రాయబడిన మాటలు చదువుతుండగా అందరం విందాం. లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమును పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అక్కడ ఉన్న ఒక గుహలో చేరి బస చేశాడు. యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవు ఏమి చేయుచున్నావు అని అడిగినాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సేవకులారా, ఈ నూతన సంవత్సరంలో ఒక బలమైన సందేశాన్ని, ఒక విలువైనటువంటి ప్రశ్న పరిశుద్ధాత్ముడు మన ముందు ఉంచుతున్నాడు. సేవకులుగా మనందరూ ప్రభావితున్నాడు. ఏలియా, ఎక్కడ నీవు ఏమి చేయుచున్నావు? ఏలియా, ఎక్కడ నీవు ఏం చేస్తున్నావు అని దేవుడు ఆనాడు ఏలియాను ప్రశ్నించినట్లుగా, దేవుని వాక్యం ప్రశ్నించినట్లుగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. సేవకులారా, ఈ ప్రశ్న మనందరికీ చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. అసలు మనం ఏం చేస్తున్నాం? మనం పిలిచిన దేవుని కోసం చేస్తున్న పరిచర్యలలో, మన కుటుంబాల ద్వారా, మన బ్రతుకుల ద్వారా నిజంగా మనం మన దేవునికి, దేశానికి ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తున్నాం? చాలాసార్లు దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేంటి ఇచ్చాడు, దేవుడు నాకేంటి ఇవ్వలేదు అని ప్రశ్నలు వేసే మనం ఈ ఉదయ కాలంలో మనము నిజంగా దేవుని కొరకు ఏం చేస్తున్నాము? మన పరిచర్యలు ఎంతవరకు దేవునికి మహిమార్థంగా ఉన్నాయి? మన సేవలు ఎంతవరకు ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి? అసలు మనం ఏమి చేస్తున్నాం? దేవుని కోసం ఏం చేస్తున్నాం? మన గ్రామాలలో, మన ప్రాంతాలలో, మన పరిసర ప్రాంతవ్య వాస్తవ్యుల మధ్య, మన దేశం కొరకే దేవుని పక్షమున మనం నిజంగా ఏం చేస్తున్నాం? పిల్లరా, మనందరికీ తెలుసు, ఏలియా రోషం కలిగిన దేవుని ప్రవక్త. ఈయన తిష్బీయుడు. ఈయన ప్రకటించగానే 3 సంవత్సరాల 6 మాసాల దేశంలో వర్షమే కానీ మంచి కానీ పడలేదు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. మరలా ఈయన కర్మేలు కొండ మీదకి వెళ్ళి
మోకాళ్ళ మధ్యలో ముఖం పెట్టుకొని 7 మార్లు ఏడిస్తే 7వ మారు అరచెయ్యంత మేఘం వచ్చి మోపైన వర్షం దేశమంతా కురిసింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత ప్రార్థనా పరుడు, అంత రోషం ఉన్నవాడు, అంత అభిషేకం పొందినవాడు. అంతేకాదు అహాబు ఆ రోజుల్లో యెహోవా ప్రవక్తలని తన భార్యతో ప్రేరేపించబడి చంపను ఆజ్ఞాపిస్తే యెజెబెలుకు భయపడి ప్రవక్తలందరూ దాక్కుంటే, అలాంటప్పుడు ఏలియా లేచి అబద్ధ బోధలను ఖండించి బయలు ప్రవక్తలను ఖండించి యెహోవాయే దేవుడు నిరూపించి ఆకాశం నుండి అగ్నిని కిందకు దించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థనతో వర్షాన్ని కురిపించాడు, ప్రార్థనతో అగ్నిని కురిపించాడు, ప్రార్థనతో యెజెబెలు నోలు మూయించాడు, ప్రార్థనతో రాజైన అహాబుకు బుద్ధి చెప్పాడు. దేశంలో బలమైనటువంటి దేవుని సందర్శనానికి మూల కేంద్ర బిందువు అయ్యాడు ఈ ఏలియా. ఎంత బలంగా వాడబడిన వాడు, ఎంత బలమైన ప్రార్థనా యోధుడు. ఒక ఆడదానికి భయపడి, ఒక సగటు ఆడదానికి భయపడి, ఒక స్త్రీకి భయపడి, యెజెబెలుకి భయపడి దేశాన్ని విడిచి పారిపోదామని కంకణం కట్టుకొని ఎక్కడికో వెళ్ళి దాక్కుందామని, ఇక చచ్చిపోతే బాగుండని మరణాపేక్ష కలిగిన వాడే చావును కోరుకొని ఇంత మట్టుకు చాలు ప్రభువా నా ప్రాణం తీసుకో అని ఒక మూలకి వెళ్ళి ఎక్కడికో పారిపోయి దాక్కుని ఏడుస్తున్నాడు. బదరీ చెట్టు కిందకెళ్ళి ఏడుస్తున్నాడు. ఈ చరిత్ర అంతా మనకు తెలుసు సేవకులారా. ఈ రోజున నీవు కూడా విసుగుపోయావేమో, సమస్యలు వెంటాడుతూ ఉంటే, సమస్యలు భయపెడుతూ ఉంటే, అప్పుల బాధలు తాళలేక, కుటుంబాన్ని నెట్టుకు రాలేక, పరిచర్యలో ఫలితాలు లేక, సంఘములో ఉద్యోగం రాక, ఆత్మల సముదాయంలో నీ యొక్క వంతు పాత్ర పోషించలేక నీవు కూడా ఒకవేళ విఫలుడవైపోయి నిస్పృహలో ఉండి తరమబడి సర్వాన్ని కోల్పోయి భయకంపితుడిగా మార్చబడి ఇక నాకెందుకు ఈ సేవ, నాకెందుకు ఈ బ్రతుకు, నేను చనిపోతే బాగున్ను అని నిస్పృహలో నువ్వు కూర్చుని వాక్యం వింటూ ఉంటే, నిరాశలో కూర్చుని వాక్యం వింటూ ఉంటే, బిడ్డా దేవుని వాక్యం మాట్లాడుతుంది, నీవు బ్రతకాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు భయము చెందొద్దు. ఎంత కష్టాలే రాని, దేశాన్ని పాలించే రాజులే గాని, శాసనాలే గాని, యెజెబెలే గాని, అహాబే గాని, ఎవరు గాని నిన్ను భయపెట్టే పరిస్థితులు ఏమైనా గాని నువ్వు భయపడొద్దు అన్న ప్రభువు కోరుతున్నాడు. ఏ పరిస్థితికి తల వంచొద్దు అని ప్రభువు కోరుతున్నాడు. అహాబు ఇలాగున వర్షం కురిపించాడు, అగ్ని క్షమించండి ఏలియా వర్షాన్ని కురిపించాడు, అగ్నిని కురిపించాడు, ప్రజలకు బుద్ధి చెప్పాడు. కీషోరు వాగు చెంతకు వెళ్ళి అబద్ధ బయలు ప్రవక్తల్ని ఖండఖండాలుగా కత్తితో వధించాడు. ఎంత వీరుడు, ఎంత శూరుడు, ఎంత ప్రార్థనా యోధుడైన ప్రవక్త అయిన ఏలియా ఆఖరికి చనిపోదామని విసిగిపోయాడు, వేసారిపోయాడు, భయము చెంది ఇంత మట్టుకు చాలు, నా పితరుల కంటే ఎక్కువ వాడు నేను కాను, నన్ను తీసుకెళ్ళిపో అని మదిరి చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేస్తే దేవుని దూత వచ్చాడు. ఆమెన్ చెప్దాం ఒకసారి, అందరూ చెప్పండి ఆమెన్. మనం విసుగుపోయినప్పుడు ప్రభు మన చెంతకు వస్తాడు. మనం వేసారిపోయినప్పుడు, మనం భయం చెందినప్పుడు, మనం ఒంటరైపోయినప్పుడు, నాకెవ్వరు లేరు అనుకున్నప్పుడే మన ప్రభు మన పక్షాన్ని నిలిచే దేవుడుగా ఉన్నాడు. అని విడిచిపెట్టే దేవుడు కానేగాడు. ఏలియా ఒంటరిగా మదిరి చెట్టు కింద కూర్చొని నాకెవ్వరూ లేరు, నేను చనిపోతే బాగున్నాను ఏడుస్తూ ఉంటే యెహోవా దూత అంటే సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రభుల వారు వచ్చి ఆయన పక్కన నిలబడి ఆయనను తట్టి లేపి ఆయన్ని బలపరిచాడు. హల్లెలూయా. వేడి వేడి అప్పాన్ని ఇచ్చాడు, నేల బుడ్డినిచ్చాడు, తినమన్నాడు. తినేసి మరలా ఏలియా మరలా నిద్రపోయాడు. అసలు చనిపోదాం అనుకున్న వాడికి నిద్ర వస్తుందా? చనిపోవాలి అనుకున్నవాడు చావు కోసం ఏదో అటెంప్ట్ చేసుకుంటాడు, ప్రయత్నాలు చేస్తాడు, చచ్చిపోదాం నిర్ణయంకి వచ్చిన వాడికి జీవితం మీద విరక్తి చెందుతాడు. అలాంటి వాడు నిద్రే పట్టదు. కానీ చనిపోదాం అనుకున్నవాడు బదరీ చెట్టు కింద నిద్రపోతున్నాడు. పండుకుంటున్నప్పుడు యెహోవా దూత లేపాడు, వేడి అప్పాన్ని పట్టుకొచ్చాడు, నీళ్ళబుడ్డినిచ్చాడు. అవి తిని త్రాగేసి స్తోత్రం చెప్పకుండా, థ్యాంక్స్ చెప్పకుండా మరలా నిద్రపోయాడు. రెండవసారి మరలా దేవుని దూత వచ్చాడు, మరలా ఏలియాని లేపాడు, మరలా అప్పాన్ని నీళ్ళబుడ్డినిచ్చాడు, మరలా రొట్టెలు తిన్నాడు, నీళ్ళు తాగాడు. తాగితే ఏలియా జీవితంలో అదే బాగుందని ఏలియా అనుకుంటున్నాడు. సేవకులారా, మనము తినడానికి,
త్రాగడానికి పిలువబడలేదు. మన పరిచర్య కేవలం తినేది త్రాగేది కాకూడదు. మన సేవలు కేవలం ఒక సంపాదనో, ఒక యాసో, ఒక ధ్యాసో, నా నలుగురు, మా ముగ్గురు, మా 10 మంది బాగుండాలని కోరిక ఉండకూడదు. మన ఉద్దేశం అంతా దేశం కదిలించబడాలి, దేశం మార్చబడాలి, ప్రజలు పునరుద్ధరించబడాలి. 150 కోట్ల మందిని ఎంత పెద్ద దేశంలో ఉద్యమం రావాలి. దానికి మన పరిచర్యలే కేంద్ర బిందువు కావాలి. తింటున్నాడు, పడుకుంటున్నాడు, తినడం, పడుకోవడం. బదిరి చెట్టు ఉంది, నీడగా ఉంది, ఎండ తగలట్లేదు, వేడి వేడి అప్పం, మంచి నీళ్ళ బుడ్డి దోత పట్టుకొస్తుంటే తింటున్నాడు, తాగుతున్నాడు, పండుకుంటున్నాడు. ఇది బాగుంది అనుకున్నాడు. దేవుడే మనలేదు. బదిరి చెట్టు కింద నిద్రపోతే అడగలేదు. ప్రభువారు అంటున్నాడు ఏలియా, నీవు హోరేబు కొండకు వెళ్ళు. ఆమేన్. దేవుని పర్వతమైన హోరేబు కొండకు వెళ్ళు. అవును, మన భయములు పోవాలి అంటే, మనకు విజయాలు రావాలి అంటే, మన సంఘములు నిండాలి అంటే, మనము దేవుని చేతిలో యోగ్యమైన పాత్రగా వాడబడాలి అంటే, ఈ పరిచర్యలు, ఈ సహవాసాలు దేదీప్యమానం అయి 100 ఏళ్ళు కలకాలం ఉండాలి అంటే, మనందరము కూడా మరొక్కసారి బదరీ చెట్టుని విడిచి హోరేబు కొండకు రావాలి. ఆమేన్. నిద్రమత్తుని విడిచి, సోమరితనాన్ని విడిచి, తిండిపోతనాన్ని విడిచి, కాలక్షేపాన్ని విడిచి, కబుర్లు మానేసి, ముసలి ముచ్చటలు మానేసి, మనందరమును దేవుని కొండైన హోరేబునకు రావాలి. అందుకే ఈ సహవాసం ప్రేరే పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ ప్రేయర్ ఉంటుంది? బదరీ చెట్టు కింద నిద్రే ఉంది, బదిరీ చెట్టు కింద తిండే ఉంది. బదిరీ చెట్టు దగ్గరకు దూత వచ్చినా సరే, మేల్కొలిపినా సరే, ఏలియాలో చలనం లేదు. నిద్ర, తినడం, రెస్ట్ తీసుకోవడం, చెట్టు కింద పండుకోవడం, ఆలోచించడం అయిపోయింది. ఎప్పుడైతే ప్రభు చెప్పాడు, ఏలియా నీవు చెట్టుని విడిచి బయటకు రావాలి, నువ్వు చెట్టు నీడ నుంచి బయటకు రావాలి. నువ్వు ఏ నీడను నమ్ముకున్నావో, ఏ గూడు ఎక్కువ అనుకున్నావో, లేకపోతే ఏ సిద్ధాంతం నమ్ముకున్నావో, ఏ మనుషుల ప్రాపకమని యోచించినావో, అవన్నీ నువ్వు మానేసి ఒక్కసారి దేవుని పర్వతమైన హోరేబునకు మనం రావాలి. ఈ నూతన సంవత్సరములో మనందరమును మరొక్కసారి హోరేబు కొండ దగ్గర రావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హోరేబు దగ్గరకు వచ్చాడు, దేవుని మాట విన్నాడు. 40 రాత్రి మగళ్ళు నడిచాడు. 40 రాత్రి మగళ్ళు శక్తికి మించిన ప్రయాణం చేశాడు. నడిచి హోరేబుకు వచ్చాడు. వచ్చిన ఏం చేశాడు తెలుసా అండి? అక్కడ పెట్టింది, హోరేబుకు రాగానే, హోరేబును చేరుకోగానే ఏలియా హోరేబులో ఒక గుహలో బస చేసినాడు. హల్లెలూయా. హోరేబుకు వచ్చాడు, దేవుని మాట విన్నాడు, బదిరీ చెట్టుని విడిచిపెట్టాడు, నడిచాడు, రాత్రింబగళ్ళు కష్టపడ్డాడు, సేవ కోసం కష్టపడ్డాడు. కానీ వచ్చినోడు మరలా పాత పద్ధతిని అనుసరించి బస చేసినాడు. ఇంగ్లీష్లో ఉంది, ఈ లాడ్జెడ్ దేర్. ఆ యొక్క హోరేబు కొండకు వచ్చి ఒక చిన్న గుహ చూసుకొని ఆ గుహలోకి వెళ్ళి బస చేశాడు. సేవకులారా, బస చేసే మన సేవలు మరలా మీదకు లేవాలి. నిద్ర నమస్కారం మన పరిచర్యలు మరలా మేల్కోవాలి. మత్తులో, పెట్టెలో పెట్టబడి, దాచబడి, మరుగైపోయి, ఆనాడు దావీదు ఏ కత్తితో గొల్యాతుని చంపాడో ఆ కత్తిని బట్టతో చుట్టి దాచారట. మరలా మనందరం కూడా చుట్టబడిన కత్తిలాగా, దాచబడిన కత్తిలా కాకుండా మనందరం కూడా బలవంతుని చేతిలో బాణములు కావాలి. యెహోవా చేతిలో శూరుడైన ఖడ్గం కావాలి. ప్రభువు చేతిలో మనం గండ్రగొడ్డలము కావాలి. మనందరం ప్రభు కొరకు విరివిగా వాడబడే సమయాలు ఆసన్నం కావాలి. మనం బసలు మానేయాలి, మన బస మానేయాలి. హోరేబుకు వచ్చిన బసేనా? బదిరీ చెట్టు కిందంటే బస చేశాడు, చెట్టు కింద నిద్రపోయాడు. హోరేబు కొండకు వచ్చాడు, దేవుని పర్వతానికి వచ్చాడు, దేవుడు చెప్పిన చోటుకు వచ్చాడు. ఆ చోటుకి 40 రాత్రి మగలు నడిచాడు. వచ్చినాడు, అక్కడ కూడా బస చేస్తున్నాడు. దయచేసి నాకు రెస్ట్ కావాలి, నాకు కాలక్షేపం కావాలి, నాకు సరదాలు కావాలి, నాకు జోకులే కావాలి, నాకు సత్యవాక్యం అక్కర్లేదు, అపోస్తుల బోధన నాకు అక్కర్లేదు, ఉపదేశం నాకు అక్కర్లేదు అనుకునే మన జీవితాల్లో మార్పులు రావాలి. మనందరమును అంత్యకాలపు వైతాళికులుగా మార్చబడాలి. ఈ ఆఖరి కాలంలో మనందరము కూడా ప్రభువు కొరకే బలమైనటువంటి ఖడ్గాలుగా పదును పెట్టబడాలి.
మనందరము సానబెట్టబడాలి. మనందరము కూడా హోరేబుకు రావాలి. వచ్చిన మనం ఏం చేయాలంటే బస చెయ్యకూడదు. బస చేశాడు కాబట్టి అంటున్నాడు యెహోవా, అంటున్నాడు వాక్కు అంటుంది, ఏలియా ఎక్కడ నీవు ఏం చేస్తున్నావు? ఎక్కడ నీవు ఏం చేస్తున్నావు? ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు? సేవకులారా, ధర్మవరంలో, ఈ మామిడిపల్లెలో, ఈ సహవాస కూడికలో ఎక్కడ మనం ఏం చేస్తున్నాం? ఒక 4 విషయాలు ఒక అరగంటలోనే ముగిస్తాను నేను. ఒక 4 విషయాలు తొందరగా. మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేయాలి? హల్లెలూయా. మనం ఈ నూతన సంవత్సరంలో మన పరిచర్య, మన సేవా విధానం, మన యొక్క ప్రేయర్ ఫెలోషిప్ ఏం చేయాలో ఒక 4 ప్రాముఖ్య విషయాలు చూపెడతాను ప్రియులారా. మొట్టమొదటిగా ప్రియులారా చూడండి ఒకసారి, అదే మూలవాక్యంలో రాజుల మొదటి గ్రంథంలో 19వ అధ్యాయంలో వచనం 8-9 అట్లా చదువుదామండి. వచనం 8-9. నీవు లేచి అన్నం తిను, భోజనం బలము చేత 40 రాత్రి పగళ్ళు ఏలియా ప్రయాణం చేసి దేవుని పర్వతమును పిలువబడిన హోరేబునకు వచ్చినాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సేవకులారా, మనం హోరేబునకు రావాలి. ఈ ప్రార్థనా సహవాసంలో ప్రార్థనలే ఉండాలి. బసలు పోవాలి, భోజనాలు పోవాలి, పానములు పోవాలి, అలికలు పోవాలి, వాగ్వాదాలు పోవాలి, గొడవలు పోవాలి, హెచ్చటకులు పోవాలి. మనందరము ఐక్యపరచబడి మోకాల మధ్యలో ముఖం పెట్టుకుని ఉద్యమం కొరకే ప్రార్థించే శక్తిని పొందుకోవాలి. అదే ప్రభువు కోరుకుంటున్నాడు. ఆమేన్. దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చినప్పుడు నిద్రపోయి బస చేస్తే ప్రభంటాడు, ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అన్నాడు. అసలు హోరేబు అంటే ఏంటో మీకు చెబుతాను. 4 అనుభవాలు ఉన్నాయి హోరేబులో. హోరేబులో ఉన్నటువంటి మనం, సేవలో ఉన్నటువంటి మనం బస చెయ్యొద్దు, బసను కోరుకోవద్దు, మన బెచానే వేసుకోవద్దు. మన వాటిని ప్రక్కన పెట్టి ఏం చేయాలంటే పిల్లారా, నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో సేవకులారా, నిర్గమకాండం 3వ అధ్యాయంలో 1వ వచనం మరియు 2వ వచనం, మోషే వ్రాసిన నిర్గమకాండం 3 వచనం 1 మరియు 2. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అనే తన మామ మందను మేపుతున్నాడు. ఆ మందను అరణ్యమున అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చినాడు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. 40 ఏండ్లు, 40 సంవత్సరాలు మోషే తన మామ మందను తోలినాడు, తన మామ మందను కాచినాడు. పరాయి దేశానికి వెళ్ళి పరవాసిగా ఉండి, పరదేశిగా ఉండి, మామ మందలో పనిచేస్తూ రాత్రి మగళ్ళు ఎండిపోయి వాడిపోయి అనేక ఇబ్బందులు పడి మామగారి మందను 40 ఏండ్లు మోసి అరణ్యంలో కాచి 40 ఏళ్లకు తరువాత మోసే ఆ మందను హోరేబునకు అవతలకు కొండ దగ్గరకు తోలుకొని వచ్చాడు. ఇప్పుడు ఆయన దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులారా, మనం ఇంకా యువతలే ఉండిపోతే, ఈ నూతన సంవత్సరంలో కూడా మన సేవలు ధైర్యంగా ఉండిపోతే, మన పరిచర్యలు ఒడ్డునే ఉండిపోతే, ఏదో చేసాములే, ఏదో కూడగట్టుకున్నాంలే, కాస్త కోస్త బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, కాస్త కోస్త కొడుకో కూతురో తీసుకొస్తున్నారు, 150 మంది విశ్వాసులు ఉన్నారు అని మనం ఒకవేళ ఆశపడి తృప్తిపడి ఉండిపోతే, మన పరిచర్యలు అవతల ఒడ్డుకు రావాలి. యువతల నుండి అవతలకు మనం రావాలి. యువతలంతా అరణ్యం ఉంది, అరణ్యానికి అవతల హోరేబు పర్వతం ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 40 ఏండ్ల వరకు యువతలే ఉండిపోయాడు. ఇంకెంతకాలం యువతలు ఉండిపోతావు? ఇంకెంతకాలం నువ్వు వాడబడకుండా ఉంటావు? ఇంకెంతకాలం నీ ప్రాంతాలను పట్టుకోకుండా ఉండిపోతావు? నీవు అవతలికి రావాలి. అవతల దేవుని పర్వతమైన హోరేబు ఉంది. మోషే మొట్టమొదటిసారిగా 40 ఏళ్ల తర్వాత ఆ కొండకు వచ్చినాడు. రాగానే చదవండి, రాగానే వచ్చిన 2 అండి. పొద నడిమిలో అగ్ని జ్వాల, యెహోవా అందులో ఆయనకు ప్రత్యక్షమైనాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక పొద కాలుతూ ఉంది. ఆ పొదలో దేవుని దూత మాట్లాడుతున్నాడు. మోషే, మోషే అని పిలిచినాడు. నీ కాలకున్న చెప్పులు విడిచిపెట్టు, ఇది పరిశుద్ధ ప్రదేశం అని దేవుడు వాగ్దానం చేస్తే, తను తాను దేవుడు నిరూపించుకుంటే, నేను అనువాడను ఉన్నవాడును అని ప్రభు ప్రకటించుకుంటే, అప్పుడు ఒక అసమర్థుడు,
లేక ఒక చేతకాని వాడు, ఒక పిరికివాడు, ఒక పరదేశ ఒక పనివాడు దేవుని స్వరం విని అగ్నిలో దర్శనాన్ని చూచి మిద్యాను యొక్క జీవితాన్ని విడిచిపెట్టి ఇప్పుడు మోషే గొప్ప నాయకుడిగా మలచబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. హోరేబులో ఏముంది? దైవ అగ్ని మండుతూ ఉంది. సేవకులారా, మనందరము కూడా హోరేబుకి ఎందుకు రావాలి అంటే మనందరి గుండెలు దేవుని వాక్యంతో మండించబడాలి. దేవుని స్వరం మనం వినాలి. అసమానమైన జీవితాలు మనకు కలగాలి. సామాన్యమైన జీవితాలు మనం విడిచిపెట్టాలి. మనందరము కూడా మన జీవితాలలో దేవుని యొక్క కృపలో ఎదిగే వారం కావాలి. బైబిల్ మాట్లాడుతుంది, హోరేబులో దేవుని శక్తి ప్రత్యక్షమైంది. హోరేబులో పొదలో అగ్ని మండుతూ ఉంది. ఈ ఉదయకాలమందు ఈ ప్రేయర్ ఫెలోషిప్లో దైవాగ్ని మండాలి. దేవుని అగ్ని కాల్చబడాలి. మనందరిని దహించాలి. మన గుండెలలో గొప్ప మంటను రగల్చాలి. ఈ మంట చచ్చేంత వరకు ఆగకూడదు. దేశమంతా ఇది అలుముకోవాలి, ఇది అల్లుకోవాలి. అవి జరగాలి అంటే నీవు నేను హోరేబులో బస చెయ్యొద్దు. అగ్నిలో దేవుణ్ణి చూద్దాం. ఆమేన్, హల్లెలూయా. హోరేబుకి ఎందుకు రావాలి అంటే హోరేబులో అగ్ని మండుతుంది. నీ కోసం మండుతుంది. 40 ఏళ్ళ నుంచి మండుతుంది. మోషే 40 ఏళ్ళ క్రితమే వస్తే అప్పుడే బాగున్ను. 40 ఏళ్ళ నుండి మండుతుంది. 40 ఏళ్ళ కాదు, 2025 ఏళ్ళ నుంచి అగ్ని మండుతూనే ఉంది. ఇంకా నీ కోసం అగ్ని నిలిచి ఉంది. నీవు అగ్ని ముందుకు రావాలి. అవతల నుండి యువతలకు రావాలి. అరణ్యాన్ని విడిచి హోరేబుకు రావాలి. మరొక్కసారి నూతన తీర్మానాలతో రాగలిగితే ఉదయ కాలమందు మోషేను వాడుకున్న దేవుడు, మోషేను మలిచిన దేవుడు, మోషేను నాయకుడిగా రూపాంతరపరిచి చెక్కిన దేవుడే నిన్ను కూడా ఈ తరములో బలమైన యోధునిగా దేవుడు చేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యువతల మనం ఉండిపోవద్దు. ఆ గొర్రెలు, ఆ మంద, ఆ 100 మంది, ఆ 50 మంది, ఆ 30 మంది, ఆ ఒక్కటి, ఆ మరొకటైతే మరొక 2వ సంఘంతో ఉండిపోకుండా మనందరమును అవతలికి వెళదాం. హల్లెలూయా. చివరకు వెళదాం, అరణ్యాలు దాటుదాం, హోరేబు దగ్గరకు వద్దాం. వస్తే హోరేబు దగ్గర, కొండ దగ్గర పొద నడిమిలో అగ్ని మండుతుంది. ఆ అగ్నిలో ప్రభు నిన్ను దర్శిస్తాడు. నీ పిరికితనాన్ని కాల్చేస్తాడు. తన్ను తాను అగుపరుచుకుంటాడు. నీ జీవితాన్ని ఒక బలమైన అభిషేకం నింపుతాడు. మొట్టమొదటిగా హోరేబుకి ఎందుకు రావాలి అంటే మన పిలుపులు స్థిరపరచబడాలి. ఆమేన్. మన హృదయాలలో మంట కలగాలి. మన నామకార్థ సేవా పరిచర్యలు కాలిపోవాలి. బృహత్తర శక్తిగా మనం మార్చబడాలి. మనందరము ప్రభు కొరకు రూపాంతరం చెందే వ్యక్తులుగా తయారు కావాలి. 1వదిగా మనం హోరేబునికి వచ్చి అగ్నితో కాల్చబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా మనం ముందుకు వెళ్దాం పిల్లరా. 2వదిగా హోరేబుకు రావాలి, మనం అగ్నితో కాల్చబడాలి. ఆ అగ్ని మనల్ని కాల్చినప్పుడు మనందరి జీవితాలు అద్భుతంగా మార్చబడతాయి. అంతేకాదు, దేవుని వాక్యం అంటుంది, వాళ్ళు దేవుని కొరకు యోధులుగా తయారవ్వక ముందు శిష్యులు కూడా దైవాగ్నితో కాల్చబడ్డారు. అలా మనం ముందుకు వెళ్దాం పిల్లలు. 2వదిగా అదే రాజుల మొదటి గ్రంథంలో 19వ అధ్యాయంలో వచనం 11 అండి. 19:11 రాయబడిన మాట ధ్యానం చేద్దాం. అందుకాయన నీవు వెళ్ళు, పర్వతం మీద యెహోవా సముఖములో నిలిచి ఉండు సెలవిచ్చెను. అంతటా దేవుడు ఆ వైపున సంచరించినాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. 1 మనం అగ్నితో కాల్చబడాలి. ఈ సహవాసములో అగ్ని మండించబడాలి. ఈ ప్రేయర్ ఫెలోషిప్లో దైవాగ్ని మన గుండెలను దహించాలి. మనం పోగొట్టుకున్న దర్శనం మరలా మనకు కలగాలి. ఆమేన్. 2వదిగా వాక్యం మాట్లాడుతుంది. ప్రభు అంటున్నాడు, ఏలియా ఇక్కడ కూడా నిద్రేంటయ్యా, నీవు కొండ శిఖరమునకు వెళ్ళు. ఆమేన్. కొండ చివర భాగానికి వెళ్ళు, కొండ కొనకు వెళ్ళు. అక్కడ యెహోవా సముఖం ఉంది అని చెబితే వెంటనే ఏలియా కొండ చివరకు వెళ్ళి యెహోవా సముఖం నిలబడితే అక్కడ యెహోవా సంచరించినాడు. ఆమె చెబుదామండి. హల్లెలూయా.
యూట్యూబ్లో ఈ సందేశం మళ్ళీ అప్లోడ్ చేస్తామండి. మీరు మొక్కలు పైకెత్తండి ఒకసారి సేవకులు, తర్వాత రాసుకుందరు. యూట్యూబ్లో మళ్ళీ వస్తే మీరు వింటే ఇంకా మీరు బలపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా సేవకులారా, ఎప్పుడైతే యెహోవా సముఖానికి సేవకుడు వచ్చాడో వెంటనే యెహోవా ఆ ప్రాంతంలో సంచరించినాడు. అవును, భారతదేశంలో మన పరిచర్యలలో ఎస్కోట మండల పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్లో యెహోవా దేవుడు మరలా సంచరించాలి. గాడ్స్ మూవింగ్ ని మనం అనుభవించాలి. దేవుని సంచారం ఆగిపోయింది. దేవుడు కదలకుండా నిలిచిపోయాడు. ఆయన మరలా కదలాలి, ఆయన సంచరించాలి, ఆయన మూవ్ కావాలి, ఆయన నడవాలి. ఆయన కదిలితేనే, ఎంత పెద్ద రోగమున్న వ్యక్తి అయినా ఆ కోనేట్లో దిగితే దోత కోనేటిని కదిలించగానే ఆ రోగులు బాగుపడిన సందర్భాన్ని బెతెస్దా కోనేటి అనుభవం మనం చూస్తున్నాం. ఉదయకాలం మందు ఆయన సంచరించాలి. అప్పుడే తెగుళ్ళు రావు, జబ్బులు రావు, సమస్యలు వచ్చినా ఆయన చూసుకుంటాడు. మనం ఆయన సంచారాన్ని ఆపేస్తూ ఉంటే ఆయన సంచరించాలి. యెహోవా సంచరించగానే అక్కడ ఏమైందంటే, యెహోవా సంచరించగానే బలమైన పెనుగాలి లేచింది. ఆయన భయమునకు పర్వతములు బద్దలైపోయాయి, శిలలు చిన్న భిన్నమైపోయినాయి. కానీ యెహోవా ఆ దెబ్బ యందు ప్రత్యక్షం కాలేదు. గాలి వచ్చింది, భూకంపం కలిగింది, యెహోవా ప్రత్యక్షం కాలేదు. భూకంపంలో మెరుపులు పుట్టింది, ఆయన ప్రత్యక్షం కాలేదు. మెరుపులు ఆగిపోగా మిక్కిలి నిమ్మలమ్మగా మాట్లాడే ఒక స్వరం ఏలియాకు వినబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, అగ్నితో మనం కాల్చబడాలి. రెండు, మెల్లని స్వరమును మనం మరొక్కసారి వినాలి. మెల్లని దైవ స్వరాన్ని మరొక్కసారి మనం వినాలి. ఎప్పుడో మనం విన్నాం, సేవ కొత్త రోజుల్లో, ఆత్మీయ ప్రారంభ రోజుల్లో, దర్శనాలలో, కళల్లో మనం చూసాం, విన్నాం. కానీ మరొక్కసారి ఈ జనవరి 16వ తారీఖున ఈ సభలోనే, ఈ మీటింగ్లోనే మెల్లని దేవుని స్వరం మరలా మనం విని తీరాల్సిందే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హోరేబుకు వస్తే గుండెలు మండించబడతాయి. రెండు, హోరేబుకు వస్తే మెల్లని స్వరం మనం వింటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు వింటాం? గాలి వచ్చినప్పుడు వినం, మెరుపు పుట్టినా వినం, భూకంపం కలిగినా వినం, శిలలు కొండలు చిన్న భిన్నమై అతాకుతలమైపోయిన మనం వినం. ఈ శబ్దాలు, ఈ మెరుపులు, ఈ శిలలు, ఈ భూకంపాలు, ఈ శబ్దమంతా ఆగిపోయి మొత్తం నిమ్మలంగా మార్చబడి. ఆమేన్. అందరం ఒకసారి నిమ్మలంగా ఉందామండి, సైలెంట్గా. మెరుపు ఆగిపోయింది, భూకంపం ఆగిపోయింది, శిలలు చిన్న భిన్నమయ్యడం ఆగిపోయినాయి, పెద్ద గాలి వచ్చింది, ఆగిపోయింది. యెహోవా ప్రత్యక్షం అవ్వలేదు. అన్ని ఆగిపోగా అప్పుడు మాట్లాడుతున్నాడు. మన బ్రతుకుల్లో మన ఘోషలు, మన మాటలు, మన అరుపులు, మన కేకలు, మన సనుగుళ్ళు, మన సొంత నీతిని మనం ఆపేస్తేనే ఆయన మనతో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. ఆయన మాట్లాడాలి అంటే మనం మౌనంగా ఉండాలి. మనం మౌనముగా ఉంటేనే ఆయన మాట్లాడతాడు. యాయిరు ఇంటికి వచ్చాడు. 12 ఏళ్ల కూతురు చనిపోయింది. ఆ బిడ్డ ఇంట్లో ఉంటే బయట భజన అవుతుంది. యాయిరు ఇంట్లో ఏడుస్తున్నాడు, నా కూతురు ఒక్కతే కూతురు చనిపోయింది. సమాజ మందిర అధికారి అయినా బయట పెద్ద భజన అవుతుంది. పాటలు పాడి గోళ చేస్తుంటే ప్రభు అంటాడు, ఈ గొల్లు ఆపండి, నేను వచ్చి ఆ చిన్నదాన్ని బతికించాలి అంటే ఈ గొల్లు ఆపండి. సేవకులారా, మన కుటుంబాలలో గొడవలు ఉండకూడదు. మన కుటుంబాలలో మన భార్యతో, బిడ్డలతో, అమ్మ నాన్నలతో గొడవలు పడవద్దు. సంఘములు గొడవలు ఉండొద్దు. గొడవలను, భూకంపాలను, మెరుపులను, శబ్దాలను ఎప్పుడైతే మనం ఆపేస్తామో అప్పుడే ఆయన మెల్లగా మనతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఆయన మాట్లాడినాడు, మన జీవితాలు మరొక్కసారి మీదకి లేస్తాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ గొల్లు చేయవారి గొల్లు ఆపండి అని ప్రభు చెప్పాడు. నాకు స్థలం ఇయ్యండి అనగానే వారు స్థలం ఇస్తే లోపలికి వెళ్ళి తల్లి తొక్కుమి అన్నాడు. ఆ చిన్న దాని మీద చెయ్యి వేసి తల్లి తొక్కుమి అనగానే ఆ చనిపోయిన యాయిరు కూతురు మరలా లేచి నిలచి మాటలాడసాగెను. హల్లెలూయా. అద్భుతాలు కుటుంబాల్లో జరగాలి. చనిపోయిన వారు బ్రతికించబడాలి. ఆమేన్ చెబుదామండి.
గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోగులు బాగుపడాలి, దయ్యాలు వెళ్ళిపోవాలి, అద్భుతాలు జరగాలి, అపోస్తలుల ప్రవర్తన కావాలి, మనం వాడబడాలి, అద్భుతాలు దేవుడు మన ద్వారా జరిగించాలి, ప్రాంతాలు మారిపోవాలి, సినిమా హాలు ముయ్యబడాలి, బ్రాందీ షాపులు ముయ్యబడాలి, జోటగాంటలు మారాలి, వ్యభిచారులు మారాలి, సేవకుల ద్వారా ఉద్యమం దేవుడు రగల్చాలి. అవి జరగాలి అంటే మన గొళ్ళు ఆపేయాలి, మన సనుగులు ఆపేయాలి, మన ఘోష ఆపేయాలి. దేవుడు ఏదిస్తే, దేవుడు ఎంత ఇస్తే తృప్తిగా నిలబడి నిమ్మలనంగా ఉంటే, నెమ్మదిగా ఉంటే నా దేవుడు నీతోనే మాట్లాడతాడు. ఆయన మాట్లాడడానికి 4 ఫ్లోర్ల ఇల్లు, ఆయన మాట్లాడడానికి డూప్లెక్స్ హౌస్, ఆయన మాట్లాడడానికి మీద ఒక భవంతో, ఆయన మాట్లాడడానికి స్పెషల్ రూమ్ ఉంటే ఆయన రాడు. కొండ మీద నీ ఉన్నా, ఆమేన్, నిలువనాడ లేకపోయినా, అది బదరీ చెట్టు అయినా, హల్లెలూయా, పూరి పాకైనా, ఫుట్పాత్ అయినా, రోడ్డు మీద ఉన్నా, నువ్వు కటిక పేదవాడవైనా, పాండిత్యం లేని వాడవైనా, నువ్వు కురుబువైనా, నువ్వు ఎవరివైనా, నువ్వు ఎక్కడున్నా నీవు నెమ్మదిగా ఉన్నవాడవైతే ఆయన నీతోనే మాట్లాడతాడు. హల్లెలూయా. ఆయన మాట్లాడాడో మన జీవితాలు మారిపోతాయి, అద్భుతాలు జరిగించబడతాయి. 1వదిగా వాక్యం మాట్లాడుతుంది, మనందరమును హోరేబునకు రావాలి, బదరీ చెట్టుని విడిచి రావాలి. ఎందుకు అంటే మొట్టమొదటిగా మన గుండెలలో మంట పుట్టాలి, ఆమేన్. 2, మెల్లని దేవుని స్వరమును మనం వినాలి. మెల్లని దేవుని స్వరం మనం విందాం. అది వినాలి అంటే మన శబ్దాలు తగ్గిపోవాలి, మన భూకంపాలు ఆగిపోవాలి, మన మెరుపులు ఆగిపోవాలి. అప్పుడే ఆయన మనతో మాట్లాడతాడు, అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పేతురు ఆ రోజున చేపలు పట్టడానికి వెళ్ళాడు. రాత్రంతా వల వేశాడు, ఒక చేప కూడా పడలేదు, ఒక చేప పడలేదు. అంటాడు, ప్రభువా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, ఒక చేప కూడా మాకు పడలేదు. మేము ఇందులో బాగా అనుభవం ఉన్నవాళ్ళం, బాగా మేము మెలకువ నేర్చుకున్న వాళ్ళం, మాకు ఇదే వృత్తి. అయినను ఈ తెల్లవారి చేప పడదు, శబ్దానికి చేపలు రావు, అయినను నీ మాట చొప్పున మా వల వేస్తాం, నీ మాట మేము వింటాం. ఎస్ మాస్టర్, లెట్స్ వి ఒబే యువర్ వాయిస్. నీ శబ్దానికి మేము లోబడతాం నాయకుడా, మా బుద్ధిని ప్రక్కన పెడతాం. తెల్లవారి చేపలు పడవు కానీ మాకు తెలుసు, కానీ రాత్రంతా వేసినా మాకు ఫలితం రాలేదు, కానీ అయినను let we try once again according to your scriptures. నీ వాక్యం ప్రకారం మరొక్కసారి మా ప్రయత్నం చేస్తామని పేతురు దోణిలో లోతుకు వెళ్ళి వల వేయగానే తన బ్రతుకులో ఎప్పుడు పడిన చేపల రాశిని పేతురు చూశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ జీవితంలో ఎప్పుడు చూడని దీవెన దేవునికి ఇవ్వబోతున్నాడు. నీ దోణి నింపబోతున్నాడు, నీ వాళ్ళు నింపబోతున్నాడు, నీ కుటుంబాన్ని నింపబోతున్నాడు, అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. అవి జరగాలి అంటే దానికి ముందు మనం దేవుని మాట వినివారం కావాలి, దేవుని శబ్దం వినివారం కావాలి. ఆయన మాట్లాడుతూ ఉండగా వినే మనసు మనకు రావాలి. 1, మన గుండెలలో దైవాగ్ని మండాలి. 2, మెల్లని స్వరమున మనం విని సేవకెళ్తే అద్భుతాలు చేస్తాడు. అలా మనం ముందుకెళ్దాం సేవకులారా. ఒక పావుగంటలో ముగిస్తాను, అలా ముందుకెళ్దాం. అదే రాజుల మొదటి గ్రంథంలో 19వ అధ్యాయములో వచనం 13 అండి. 19 వచనం 13. ఏలియా దాన్ని విన్నాడు, దుప్పటితో ముఖమును కప్పుకొని బయలుదేరి గుహవాకిటి నిలిచాడు. అంతలో ఏలియా మరలా అంటున్నాడు, దేవుడు ఎక్కడ నువ్వేం చేస్తున్నావు? 2వసారి అదే క్వశ్చన్ వేసినాడు, ఎక్కడ నువ్వేం చేస్తున్నావు? అక్కడ బస చేశాడు, ఇక్కడ ముఖం కప్పుకుంటున్నాడు దుప్పటి చేత. అక్కడ బస చేశాడు, ఇక్కడ ముఖం కప్పుకుంటున్నాడు. మనం ముసుగు లేని ముఖముతో మహిమను ప్రత్యక్షపరచవారం కావాలి. మన ముసుగులు పోవాలి, మన కట్లు పోవాలి, మన రుమాళ్ళు పోవాలి, అరమరికలు పోవాలి, వైమస్యాలు పోవాలి, వైవిధ్యాలు పోవాలి. గొప్ప ఎక్కువ తక్కువ, సీనియరు జూనియరు, ఉన్నోడు లేనోడు, పేదోడు ఉన్నడున్న భేదాలు పోవాలి. మనందరమును ముసుగు లేని ముఖముతో దేవుని మహిమను మనం కనపరచబద్దులం కావాలి. వాక్యం అంటుంది పిల్లారా, ముఖమాన్ని మూసుకుంటున్నాడు,
ప్రభు అంటున్నాడు, ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఏలియా అని అంటే అన్నప్పుడు అందుకు ఏలియా, ఇశ్రాయేలు వారు నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత చంపేశారు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడా, మహారోషం గలవాడిని నేను ఒక్కడనే ఉన్నానని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. హోరేబుకు వచ్చినా దేవుడు మాట్లాడుతున్నా అనుభూతిలోనికి వచ్చినా ఏలియాలో మార్పు రాలేదు. సేవకులారా, మన జీవితంలో ఈ నూతన ఏడాదిలో గొప్ప మార్పులు రావాలి, గొప్ప మార్పులు కావాలి. అవే దేశాన్ని కదిలించే సాధనాలుగా ఉండబోతున్నాయి. మూడవదిగా అంటున్నాడు ఏలియా, ఏం చేస్తున్నావంటే చెప్పట్లేదు. తిరిగి అంటున్నాడు, దేవా బలిపీఠాలు పగలగొట్టి మీ సేవకుల్ని చంపేస్తే, ప్రవక్తలు చంపేస్తే నేను ఒక్కడినే ఎదురొడ్డి ధైర్యంగా నిలబడి అహాబుని ఎదిరించి యెజెబెల్ని ఎదిరించి నీ సేవ చేశానయ్యా, నేను మహారోషం గలవాడినయ్యా అని తన కోసం తాను చెప్పుకుంటూ అంటున్నాడు, నేను ఒక్కడినే మిగిలాను, నేనే గాని దాక్కొని ఉండిపోతే నీ సేవ ఎవరు చేస్తారు? వర్షం ఎలా కురుస్తుంది, అగ్ని ఎలా వస్తుంది, యెజెబెలుకు బుద్ధి ఎవరు చెబుతారు, నేను ఉండకపోతే సేవ జరుగునా అని ఏలియా తిరిగి దేవునికి తన పరిస్థితిని చెప్పుకొని గర్వపడి అతిశయపడుతున్నాడు. నేను ఒక్కడనే మిగిలాను, నేనే లేకపోతే నీ సేవ జరుగుదునా అని దేవుణ్ణి పరోక్షంగా ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రభు ఒక మంచి సమాధానం ఇచ్చాడు. అదే అధ్యాయములో పిల్లారా వచనం 18 అండి. అయినను ఇశ్రాయేలు వారు బయలునకు మోకాలోనక నోటితో ముద్దు పెట్టకుండా హల్లెలూయా, సేవకులారా హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక్కడనే అన్నాడు, మహారోషం అన్నాడు. నేనే లేకపోతే బలిపీఠాలు కూలిపోయినాయి, ప్రవక్తలు చంపేశారు, ఆ గుంపులో నేను కూడా ఉంటే నన్ను చంపేస్తే అసలు నీ సేవ ఎవరు చేస్తారు ప్రభువా? నేను ఉండబట్టే కదా నీ సేవ జరిగింది ప్రభువా అని ఏలియా అంటే, ప్రభు అన్నాడు, ఏలియా నీ మాటలు కట్టిపెట్టు, నీ నోటి మాటలు కట్టిపెట్టు. ఇంకా బయలుకు నమస్కరించక ముద్దు పెట్టకుండా, ఇంకా యెజెబెల్ అంటే పిరికితనంగా ఉండకుండా రోషం కలిగి నా కొరకు చావాలని తెగించి నీలాంటి ఏలియాలు 7,000 మంది నాకు ఇంకా ఉన్నారు. హల్లెలూయా, 7,000 మంది ఇంకా నాకు ఉన్నారు. ఏం మాట్లాడుతున్న ఏలియా అని. మూడవదిగా ఏలియా యొక్క అహాన్ని దేవుడు హోరేబులో చంపాడు. సేవకులారా, మన గుండెలు మండాలి, మనం ప్రభువు స్వరం వినాలి. 3, మన అహం చావాలి, మన అతిశయాలు చావాలి, నేను అనే భావన చావాలి. నేను లేకపోతే, నేను పాడకపోతే, నేను ప్రసంగించకపోతే, నేను ఇయ్యకపోతే, నేను సేవ చేయకపోతే, నేను నడిపించకపోతే అన్న అహం చచ్చిపోయినప్పుడే దేవుడు అద్భుతాలు చేస్తాడు. లేకపోతే దేవుడు 7,000 మందిని నీ కొరకు తీసుకొచ్చి నీకంటే వారిని వాడుకుంటాడు. 7,000 మంది ఉన్నారు అనుకుంటున్నాం మనం. ఈ గ్రామంలో నేను ఒక్కడిని, మా ఊర్లో ఒక్కడిని, ఎస్కోట మండలంలో నేను ఒక్కడిని, నేను లేకపోతే ఈ ఊర్లో మారుదని అనుకుంటున్నావు. ఒకవేళ నువ్వు అనుకుని అతిశయపడితే దేవుడు 7,000 మందిని దాచి ఉంచాడు నీకన్నా బలాఢ్యుల్ని. వాడు రాకుండా ఉండాలి అంటే నీవే దేవుని కొరకు ఈ ప్రగల్భాలు మానేసి, అతిశయాలు మానేసి, ప్రభువా నేను నిలబడ్డాను చెబితే బాగున్ను, నేను మాత్రమే, ఓన్లీ ఐయామ్ అన్నాడు, నేను మాత్రమే. మహారోషం అన్నాడు. మరి రోషం ఉన్నాడు ఆడదని భయపడతాడా? అంత రోషమన్న మగాడే అయితే, అంత రోషం ఉన్నటువంటి మగధీరుడే అయితే, మగశాలి అయితే, అంత దీశాలి అయితే ఒక ఆడదని భయపడి ఎందుకు పారిపోతాడు? ఎందుకు బయటకు పారిపోవాలి? వాక్యం అంటుంది, నేను మాత్రమే ఉన్నానంటే ప్రభు అంటాడు, కాదు, ఇంకా 7,000 మంది ఏలియాలు నాకున్నారు. సేవకులారా, ఒకవేళ ఇంకా మన అంతరంగంలో ఏదో ఒక కోశాన, ఏదో ఒక మూలాన డబ్బు ఉందనో, అధికారం ఉందనో, లేకపోతే అందం ఉందనో, ఆధిక్యత ఉందనో, అవకాశం ఉందనో, నేను మిషనరీనో, ప్రపంచాలు తిరుగుతున్నానో, నేను వాడబడుతున్నానో, ఒకవేళ అతిశయం మన గుండెలో ఉండిపోతే అవి పూర్తిగా చచ్చిపోవాలి. గోధుమ గింజ
భూమిలో పడి చావాలి. మన అహంభావం చావాలి. నేను అన్న మనస్సు చావాలి. నేను చనిపోయినప్పుడే క్రీస్తు కనబడాలి. అప్పుడే 7,000 మందిని దేవుడు దాస్తాడు. లేకపోతే వాళ్ళందరూ ముందుకు వస్తారు. వాళ్ళు రాకముందే మనమే ఇతరానికి సేవ చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించాలి. ఆశ్చర్య కార్యాలు దేవుడు చేయాలి. అవి జరగాలి అంటే మనందరము కూడా నాలో ఏమీ లేదు ప్రభువా, నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి, ఆమేన్, నేను కేవలం నిష్ప్రయోజకమైన దాసుణ్ణి, నాలో ఏముంది దేవా అని మనం అనగలిగితే. చూడండి, మార్కు సువార్తలో 14వ అధ్యాయములో సేవకులారా, మార్కు సువార్త 14వ అధ్యాయములో వచనం 3 అండి. 14:3 మార్కు సువార్త 14:3. ఆయన బేతనీకు వచ్చినాడు, కుష్ఠ రోగి అయిన సీమోను ఇంట. అందరూ ఒకసారి అలా చెప్పండి ఒకసారి అండి. హల్లెలూయా, హల్లెలూయా. బాగా విందామండి. నేను ముగిస్తాను, దగ్గర అయింది, టైం అయింది. యేసు ప్రభు వారు బేతనీకి వచ్చాడు. బేతనీకి వస్తే మీకు ఎవరు గుర్తు రావాలి చెప్పండి అమ్మా. బేతనీ అంటే ఎవరు గుర్తు రావాలి? ఎవరండి? మార్తా, మరియా, లాజరు. వీళ్ళే ప్రియమైన కుటుంబం. పరిచర్యలు చేసేవారు, యేసయ్యకు స్నేహితుడు, యేసయ్యకు సేవలు చేశారు. ఆయన ఎప్పుడు వచ్చినా బేతనీకి వస్తే ఆ ఇంట్లోనే ఉండేవాడు. ఆయన అన్ని సేవలు వారు చేసేవారు. ఆయనకు ఆతిథ్యం ఇచ్చేవారు, ఆదరించేవారు, ప్రేమించేవారు, స్థలం ఇచ్చేవారు, స్థానం ఇచ్చేవారు. ఆయన బేతనీకి వస్తే క్యారప్ అడ్రస్ మరియమ్మ ఇల్లు, మార్తమ్మ ఇల్లే, లేక లాజరు ఇల్లే. అలాంటిది మొట్టమొదటిసారిగా యేసు బేతనీకి వస్తూ ఉంటే కుష్ఠ రోగి అయిన సీమోను ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్నాడు. ఎందుకంటే మరియమ్మ, మార్తమ్మ, లాజరు అనుకుంటున్నారు ఈయన ఎప్పుడు వచ్చినా, ఏ టైంలో వచ్చినా మేం తప్ప, పాస్టర్ గారు మేం తప్ప వేరే గతి లేదు, మా ఇంటికే వస్తాడు, మా ఇల్లు తప్ప ఇంకెవరు ఉన్నారు, మేము తప్ప కొత్త వాళ్ళు ఎవరు ఉన్నారు, ఆయన వస్తే కూర వండడానికైనా, నీళ్ళు పెట్టడానికైనా, మంచం వేయడానికైనా, కాలు పట్టడానికైనా, సేవ చేయడానికైనా, మాట వినడానికైనా మా ఇల్లే కదా. అసలు మా ఇల్లే లేకపోతే బేతనీలో యేసయ్య సేవ ఉంటుందా? ఉండదు కదా. మేమున్నాం కాబట్టే కదా సేవ నిలబడిందని వాళ్ళు అతిశయపడుతూ ఉంటే, మనస్సులో అతిశయిస్తే నా యేసయ్య కుష్ఠరోగి అయిన సీమోను ఇంటికి అదే ఊరిలో వెళ్ళి ఆ ఇంట్లో ఉండి భోజనం చేశాడు. నువ్వు అతిశయపడితే దేవుడు కృప మరొకరికి ఇచ్చేస్తాడు. జాగ్రత్త. నువ్వు గర్వపడితే దేవుడు నీ పక్కవాడి కృప ఇచ్చేస్తాడు. నీవు అహంభావాన్ని ధరిస్తే దేవుడు నిన్ను వాడుకోకుండా కుష్ఠరోగులు వాడుకుంటాడు, పాడైన వారిని వాడుకుంటాడు, పేదవారిని వాడుకుంటాడు, నీ పొరుగు వారిని వాడుకుంటాడు. నీవు కానీ నేనే గొప్ప అనుకుంటే దేవుడు నిన్ను ప్రక్కన పెట్టి దీనిలో కృప ఇచ్చి నిన్ను ఎదిరిస్తాడు. జాగ్రత్త. అది రాకముందే మన అహంభావం మన యొక్క జీవితంలో పూర్తిగా మరణించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమున్నా తినేద్దాం, ఆమేన్. ఏమున్నా తాగుదాం. సేవలో ప్రెస్టేజ్ వద్దు, సేవలో పెద్ద ఘనతలు మనకొద్దు. సేవలో చప్పట్లు కొట్టించుకోవాలి, గౌరవాలు దక్కించుకోవాలి, సేవలో నేను ముందు కనబడాలి, సేవలో నేను ప్రథముడిని, రేపు ఫెలోషిప్లో నేను ప్రాముఖ్యుడిని అన్న ధోరణి మనం మానేసి మనందరం ఒక్కటిగా మార్చబడదాం. ఆమేన్. ఐక్యపరచబడదాం, ఏకాత్మను పొందుకుందాం. నేనన్నదాన్ని చచ్చిపోదాం, మనము కలుద్దాం. శాఖా భేదాలు మానేద్దాం, సంస్థ భేదాలు మానేద్దాం. మనందరం మూకమ్మడిగా ముందుకు వెళదాం, సైన్యముగా మారదాం, యుద్ధాలు చేద్దాం, దేశాన్ని కలుద్దాం. దేవుని కొరకు దేశాన్ని సొంతం చేసుకున్నప్పుడురా అవి జరగాలి అంటే ముందు మనం గోధుమ గంజ భూమిలో పడి చావాలి. హోరేబుకు రాగానే అగ్నికుండలో మండాలి. 2 మెల్లని స్వరం వినాలి. 3 మన అహం చావాలి, మన గర్వం చావాలి, మన గొప్పతనం చావాలి. నేను కాదు, ఇంకా దేవుడికి 7,000 మంది ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఎస్కోట ప్రేయర్ ఫెలోషిప్ మండల సేవకులు అందరినీ దేవుడు మీ మండలంలోనే కాదు, మీ గ్రామంలోనే కాదు, దేశమంతా ప్రపంచమంతా వాడుకోబోతున్నాడు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నిలబడిన నేను కాదు,
దైవజనులు కరుణ్ కుమార్ గారిని, డేవిడ్ రాజు గారిని, సోదరుల్ని, నడిపించే వారిని, చిన్నపిల్లలను, బిడ్డలను, మన కుటుంబాలను దేవుడు వాడుకోబోతున్నాడు. నేను కాకపోతే ఇంక దేవుడికి 7,000 మంది ఉన్నారు. నేను కాకపోతే కుష్ఠరోగి సీమోను ఉన్నాడు. నేను కాకపోతే మన గుంపు లేస్తుంది. అది లేవకముందే నేనే దేవుని సాధనం కావాలి. హల్లెలూయా. ఆఖరి మాటను ముగిస్తాను సేవకులారా, ఆఖరి మాటతో ముగిస్తాను నేను. అదే మూలవాక్యంలో రాజుల మొదటి పుస్తకం 19వ అధ్యాయములో వచనం 15, 19:15లో ఒక మాట రాయబడింది. హజ్రాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకున్నవాడు యెహూ హతం చేస్తాడు. యెహూ ఖడ్గం తప్పించుకున్నవాడిని ఎలీషా చంపుతాడు. అయినను ఇశ్రాయేలు వారిలో వచనం 16 కూడా ఇశ్రాయేలు వారి మీద నింషి కొడుకైన యెహోవాకు పట్టాభిషేకం చెయ్యు, నీకు మారుగా హల్లెలూయా, హల్లెలూయా. 1, హోరేబులో మన గుండెలో అగ్ని మండాలి. 2, మెల్లడి స్వరం మనం వినాలి. 3, చెబుదాం ఆమేన్, మన అహం పూర్తిగా మృతం కావాలి. 4వదిగా నాకు మారుగా, నాకు ప్రతిగా, నా తరపున నేను ఎలీషాని పుట్టించాలి, ఎలీషాని అభిషేకించాలి. మనం సేవకులుగా నా సంఘం 1000 మంది అండి, ఏం లాభం అండి? 10,000 మంది ఏం లాభం? మన సంఘాలలో సేవకులు తయారవుతున్నారా? శిష్యులు తయారవుతున్నారా? మన వాక్య తర్పీదులో, మన వాక్య సందర్శనములో, మన పరిచర్యలో, యవ్వన బృందాలలో దేవుని సేవను కూర్చున్న మంటనం పుట్టించుతున్నామా? మనకు మారుగా మనం ఎలీషాలు కనాలి. మనతోనే సేవలు మృతం కాకూడదు. ఏలియా చనిపోతే, ఏలియా మృతమైపోతే యెహోవా కాడి మోయడానికి ఏలియాకు మారుగా, ఎంత మంచి మాట అండి, ఏలియాకు ప్రతిగా, ఏలియాకు మారుగా, ఏలియాకు బదులుగా ఎలీషా లేవాలి అంటే మనమే నెక్స్ట్ జనరేషన్ని ప్రిపేర్ చేయాలి. హల్లెలూయా. 4వదిగా తరువాతరాన్ని మనం మీదకు లేపాలి. నేనే సేవ చేసి, నేనే చెప్పేసుకొని, నేనే పాడేసుకొని, నేనే పరదాలు ఎత్తుకొని, నేను ఎవరిని అంటకుండా, ఎవరిని ముట్టకుండా వెళ్ళిపోతే ఆ పరిచర్యలు కాదు. నేను నా తరువాత తరాన్ని ప్రోత్సహించేవాడిని కావాలి. నెక్స్ట్ జనరేషన్కు ఓదించేవాడిని కావాలి. మరొక తరాన్ని పైకి లేపి దుప్పటి వేసి దేవుని కొరక వారిని లాక్కొచ్చేవాడిగా నేను మార్చబడాలి. అవును, మనం ముందు నడుస్తున్నాం. మన తర్వాతల ఎలీషాలు రావాలి అంటే ఆమేన్, హల్లెలూయా. మీ కొడుకులు ఎలీషాలు కావాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మీ కుమార్తెలు ఎలీషాలు కావాలి. మీ సంఘంలో ఎలీషాలు లేవాలి. మీకు మారుగా, మీకు ప్రతిగా, మీకు బదులుగా అభిషేకించబడి, దుప్పటి వేయబడి, నీ కొరకే మండించబడి ప్రవక్త శిష్యులు లేవాలి అంటే మనమే వెళ్ళి వారిని తయారు చేయాలి. మనమే పొలమునకు వెళ్ళాలి. షాబాతు పొలమునకు వెళ్ళాలి. షాబాతు కొడుకును కనుక్కోవాలి. మన దుప్పటి, మన దర్శనం, మన వాక్యం, మన ఉపదేశం, మన బోధ మనం వారి మీద వేయవారమైతే వారు నీతో వచ్చి నేను వెంబడించి నీకన్నా బలంగా వారు వాడబడతారు. హల్లెలూయా. యేసన్న గారు చనిపోయారు, ఓసన్న మినిస్ట్రీ చనిపోలేదు. యేసన్న గారు చనిపోయారు, ఓసన్న పరిచర్యలు అక్కడ 100 మంది, ఇక్కడ 300 మంది చెదిరిపోలేదు. యేసన్న గారు చనిపోతే ఇంకెవరు ఉంటారులే, అలా పాటలు పాడిన వాళ్ళు ఎవరు, నడిపించిన ఎవరు ఉన్నారు? అది కుప్ప కూలిపోద్ది, నలుగురి మీద ఆధారపడింది, అది ఉండదు అన్నారు. కానీ ఆయన చనిపోయినా ఆయన ఇచ్చిన తర్పీదు, ఆయన వేసిన విత్తనాలు నలుగురు ఉన్నారు. అబ్రహాం గారు, రమేష్ గారు, జాన్ వెస్లీ గారు, ఫ్రెడీ పాల్ గారు, నలుగురు ఉన్నా గొడవలు లేకుండా, తగువులు లేకుండా, ఇబ్బందులు లేకుండా నిర్విరామంగా దిగ్విజయంగా దేవుడు ఆ సేవల్ని ఊరేగిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నాయకుడిగా మనం విత్తనాలు వేయాలి, మనమే అభిషేకించాలి,
మన దుప్పటి మనం వారి మీద వెయ్యాలి. మనం కొత్త తరాన్ని లేపాలి. మన బిడ్డలకు సేవా తాత్పర్యం నేర్పించాలి. అలాగూ చేయడానికి ఇష్టపడితే అద్భుతాలు దేవుడు చేస్తాడు, అవకాశాలు దేవుడు ఇస్తాడు. అవి జరగాలి అంటే ఆ ఎలీషా కూడా బాగా సంపన్న కుటుంబస్తుడు. ముగిస్తానండి. భూస్వామి గర్వపడలేదు, అతిశయించలేదు. అంటే పిలిచారు కాబట్టి మీరు ఆయన కోసం చెప్తున్నారు అనుకోవచ్చు. మిమ్మల్ని పిలిచారు కదా అండి మీరు ఆయన ఫ్రెండ్స్ అంటే కానే కాదు. జాషువా గారు వారి పిల్లల్ని నేను చూస్తాను, వ్యక్తిగతంగా చాలా సంవత్సరాలు ఎరుగుదును. ఎప్పుడు కూడా మాకు ఈ ఆస్తి ఉంది, ఒక క్యాంపస్ ఉంది, ఒక బిల్డింగ్ ఉంది, ఒక చర్చ్ ఉంది. సీనియర్ పాస్టర్ గారు, మా నాన్నమ్మ గారు, పాస్టమ్మ గారు, లేకపోతే మా అమ్మాయిలుగా ఏ రోజు కూడా ఏ పని ఉంటే ట్రాక్టర్తో పడే ఆ మట్టి పని అయినా, అన్నం దగ్గర ఎత్తే ఆకైనా, లేదా మనందరి బిడ్డలు మన పరిచర్యలో ఇలాంటి ఎలీషాలు కావాలి. ఎలీషాలు లేవాలి. మన సంపన్న స్థితి మనం మర్చిపోవాలి. నాయకుడినే మనం చూడాలి, నాయకుడి వెంబడి పోవాలి. అది గిల్గాలైనా, బేతేలైనా, ఎరుకో అయినా, యోర్దాన్ అయినా నాయకుడితో వెళ్ళి సుడిగాలి మధ్యలో దేవుడు మనం చూచేవారం అయితేనే మనం అభిషేకించబడతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సేవకులారా, మనందరము అగ్నితో మండించబడాలి. మెల్లని ప్రభువు స్వరం వినాలి. 3 మన అహం చావాలి. 4 ఎలీషా లాంటి కొత్త తరాన్ని మనం లేపి బోధనిచ్చి నడిపించాలి. ఆ కార్యాలు జరిగితేనే అప్పుడే దేవుడు అద్భుతాలకు నాంది పలుకుతాడు. హల్లెలూయా. అవకాశాలు దేవుడు ఇస్తాడు. ఈ నూతన సంవత్సరంలో దేవా కార్యాలు చేయదేవా అని అందరం కళ్ళు మూసుకుందామండి. ఒక్క 2 minutes తర్వాత మీరు రండి సరదురు. ఒక 2 నిమిషాలు ఈ ప్రేయర్ ఫెలోషిప్ కొరకు, ప్రార్థనా పరిచర్యల కొరకు, సహవాసం సేవకుల కొరకు, నూతన సంవత్సరంలో ఈ ప్రథమ కూడిక కొరకు ఒక్కసారి మన స్వరం ఎత్తి, మన బైబిల్ పక్కన పెట్టి, మన బ్యాగ్స్ పక్కన పెట్టి 2 చేతులు పైకెత్తి, దేవా నేను భయకంపితుడిగా ఉన్నాను ప్రభా, సమస్యలకు నేను భయపడిపోతున్నాను ప్రభా, ఇబ్బంది పడిపోతున్నాను ప్రభా, నేను పిరికివాడిని అయిపోయాను ప్రభా అని నిజంగా ఒప్పుకుందామా సేవకులారా? ఒకవేళ కానీ నీవు ఈ ఉదయకాలం మందు దైవజనుడా పిరికితనంతో ఉండిపోతే, ఒకవేళ కానీ నీవు నిస్పృహలో ఉండిపోతే, నిరాశలో ఉండిపోతే, సేవకుడా బదరీ చెట్టు కింద నుంచి నువ్వు రావాలి. బదరీ చెట్టు కింద తింటున్నావు, నిద్రపోతున్నావు, ప్రభవిస్తున్నాడు అని చెప్పేసి ఆనందపడే రోజులు పోవాలి. మనము లేవాలి, నడుము కట్టుకోవాలి. శక్తికి మించిన ప్రయాణం ఉంది, శక్తికి మించిన సేవ ఉంది. రాత్రింబగలు నడవాలి, ప్రయాసపడాలి, కష్టపడాలి. ఒళ్ళొంచి దేహం వంచి సిగ్గుపడకుండా ఈ గాడి మయ్యాలి. సుఖానికి అలవాటు పడవద్దు, సౌఖ్యానికి అమ్ముడు పోవద్దు, ప్రలోభాలకి తిలోదకాలు ఇవ్వద్దు, జీతాలకో భత్యాలకో తప్పుడు సిద్ధాంతాలకో అక్కడో ఎక్కడో ఓటపడి చేస్తత్వాన్ని అమ్ముకోవద్దు. సత్యం కోసం నిలబడదాం. ఒంటరి అయినా, ఒక్కడమైనా, తోడు లేకపోయినా, ఎవడు ఉన్నా లేకున్నా మనందరం కలిసి దేవుడి పర్వతమైన హోరేబునకు వద్దాం రండి. ఎందుకు రావాలి అంటే హోరేబులో అగ్ని మండుతుంది. సేవకులారా, నీ గుండెలో అగ్ని మండి ఎంతకాలమైంది బిడ్డ? ఒకప్పుడు నువ్వు మండుతూ ఉండేవాడవు, ప్రకాశించేవాడవు. నువ్వు ప్రార్థిస్తే దయ్యాలు పోయేవి, భాషలతో మాట్లాడితే అద్భుతాలు జరిగేవి. ప్రతిరోజు నువ్వు కలలు కనేవాడివి. ఈరోజు ఆ కలలు ఏమైపోయాయి? ఆ ప్రార్థన ఏమైపోయింది? ఆ శక్తి ఏమైపోయింది? సంసార సాగరంలో పడి, కుటుంబ యాత్రలో పడి, డబ్బుల వ్యామోహంలో పడి నీ దర్శనాన్ని పోగొట్టుకుంటే మరలా నీవు మండించబడాలి. దేవుని అగ్ని నీ గుండెను కాల్చాలి. ఇంత పెద్ద దేశాన్ని యేసు పాదాల ముందుకు తేవాలి అంటే గుండెల నిండా మంట కలిగిన వాడే దేవుని కావాలి. అంతేకాదు, నీ భూకంపాలు, నీ సనుగుళ్ళు, నీ వాగ్వాదాలు, నీ ఆర్గ్యుమెంట్స్, నీ డిబేట్స్
నీ అనుమానాలు పోవాలి, మెరుపులు ఆగిపోవాలి. మెల్లని దేవుని స్వరం మనం వినాలి. మనం ప్రభువు స్వరం విందాం. సేవల విజయాలు నమోదు కావాలి అంటే, ఈ పరిచర్యలో యజమానులు వాడుకునే యోగ్యమైన పత్రం మనం కావాలి అంటే, సేవకులారా మనందరమును అనుస్వరం విందాం, అనే శబ్దాన్ని విందాం. అంతేకాదు, మనలో ఆహారాన్ని చంపుకుందాం. ఏ కోశానైనా ఏ మూలనైనా స్థిరపడిన పిమ్మట ఉజ్జియావలే మనలో అహంకారికి చోటిస్తే, గర్వానికి చోటిస్తే వాటిని అణిచేద్దాం, కోకటి వేళతో పెరిగేద్దాం. అందరం కలిసి ఉందాం, మమేకమవుదాం, అందరం ముందుకు మూకమ్మడిగా వెళదాం. మనందరము యెహోవా పూర్ణమని నమ్ముదాం. ఇందులో గొప్పలు లేరు అని, యజమానుడు ఒక్కడేనని, మనందరం పనివాళ్ళమని, మనందరం కావలి వారమని, మనందరం కాపలాదారులమని నమ్మి ముందుకెళదాం. అంతేకాదు సేవకులారా, మన తరువాత తరాన్ని అభిషేకిద్దాం, దుప్పటి వేద్దాం, కొత్త వారిని ప్రోత్సహిద్దాం, సేవకుల్ని రేపుదాం, ఎలీషాల్ని పుట్టిద్దాం, ఎలీషాల్ని మనకు మారుగా తయారు చేద్దాం. అది నీ సంఘములోనైనా, నీ గ్రామంలో అయినా, నీ ఇంట్లో అయినా ఒక ఎలీషా దేవుని కావాలి. నీకు మారుగా, నీకు ప్రతిగా, నీకు బదులుగా ఒక ప్రవక్త లేవాలి. దేశంలో అద్భుతాలు జరగాలి అంటే, పడిపోయిన కొట్టలి తేలాలి అంటే, శూన్యమీనాలు ఇంట్లో చచ్చిన బిడ్డ బతకాలి అంటే, కరువు కాలములో అద్భుతాలు జరగాలి అంటే, ప్రవక్త ఇంటిలో నూనె పొంగి ప్రవహించబడాలి అంటే ఒక ఎలీషా కావాలి. ఆ ఎలీషాని నీవే పుట్టించాలి. ప్రభువా, ఈ పరిచర్యలో ఆ కార్యం చేస్తాను ప్రభువా, అద్భుతాలు చేస్తాను ప్రభువా, నాకు నీ తోడు అవసరం ప్రభువా అని అందరం ఒకసారి స్వరమెత్తి, రెండు చేతులు పైకెత్తి ఆకాశం ఉన్న దేవునికి ప్రార్థన చేద్దాం. ఈ ప్రేయర్ పాస్టర్స్ ఫెలోషిప్ ద్వారా దేవుడు ఉజ్జీవాన్ని రగల్చాలి, అద్భుతాన్ని చెయ్యాలి, ఏలియాలు లేవాలి, ఎలీషాలు పుట్టాలి, అద్భుత కార్యాలు ఈ ప్రాంతంలో జరిగించబడాలి. ఆ కార్యాలు జరగాలి అంటే మనమే ఓరేపురికి వద్దాం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, 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 గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుడి హస్తము హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయిన తల క్రింద ఉన్నది. నీ కుడి హస్తము హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయిన తల క్రింద ఉన్నది. నీ కౌగిలిలోని నిత్యం నిల్పుమా, నీ కౌగిలిలోని నిత్యం నిల్పుమా. నిత్యుడాని సన్నిధి నిండుగా తోడు, నిత్యముంచి నన్ను నడిపించుమా, నడిపించుమా. నీ సముఖములో కాలుచున్న రాళ్ళవలే నీ మనసునందు నన్ను తాళంచితివా. నీ సముఖములో కాలుచున్న రాళ్ళవలే నీ మనసునందు నన్ను తాళంచితివా. నీ చిత్తమే నాలో నెరవేర్చుమా, నీ చిత్తమే నాలో నెరవేర్చుమా. నిత్యుడాని సన్నిధి నిండుగా తోడు, నిత్యముంచి నన్ను నడిపించుమా, నడిపించుమా. నీ సన్నిధిలో నా హృదయమును నీలవలేను కుమ్మరించు
నవలేను కుమ్మరించునట్టు పీఠంగా నన్ను మార్చుమా, నీ పాద పీఠంగా నన్ను మార్చుమా. నిత్యుడాని సన్నిధి నిండుగా తోడు నిత్యముచి నన్ను నడిపించుమా, 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 నడిపించుమా. అందరం ఒకసారి స్వరమేది, అందరం ఒకసారి దగ్గరగా ప్రభువును కనపరిచి చప్పట్లు కొట్టు ప్రభు కనపడదాం. అందరం ఒకసారి హల్లెలూయా, 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 హల్లెలూయా.